వ్యూయర్స్, వెల్కమ్ టు క్యూ మీడియా తెలుగు. ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఏంటి అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారులకు ఆలంపూర్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు పోతున్న పట్టవా? అయ్యా ఎమ్మెల్యే గారు, ఆలంపూర్ నియోజకవర్గంలో పిడుగుపాటుకు గురై 2 చనిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్ళవా? అంత నీకు వీలు లేదా? చనిపోయింది బీసీ దళిత బిడ్డలని పరామర్శకు వెళ్ళలేదా ఏమిటి? ఈ వ్యత్యాసం రెడ్డి గారు చనిపోతే ఎమ్మెల్యే గారు నిమిషాల మీద పరామర్శకి పోతారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు బీసీ దళితులు కూడా ఓట్లు వేశారు, ఆ విషయాన్ని మర్చిపోకండి. అయ్యా ఎమ్మెల్యే గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని 7వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ బంద్ అంటున్నారు. మరి ఇప్పుడు పేదలు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? 100 పడకల ఆసుపత్రి గురించి మాట్లాడకుండా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు. కానీ ఆలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రికి డాక్టర్లు కావాలని ఎందుకు మాట్లాడలేదు? ఇది ఒక ప్రశ్న. అయ్యా ఎమ్మెల్యే గారు, కొంచెం ప్రజల గురించి పట్టించుకోండి. రెడ్ల గారి ఆదేశాలతో ప్రజలను ఇబ్బంది పెట్టకండి. అంటే కేవలం రెడ్లు చెప్తేనే నువ్వు పనిచేస్తావా? రెడ్లకు ఏమైనా జరిగితేనే వెళ్ళి పరామర్శిస్తావా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరిస్థితి ఏమిటి? వీళ్ళు ఓట్లు వేస్తేనే కదా ఎమ్మెల్యేగా నువ్వు గెలుపొందింది అని ఇక్కడైతే ప్రశ్న